భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల్లో విషవాయువు పీల్చడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మిషన్ భగీరథకు ఏర్పాటు చేసిన సుమారు 12 అడుగుల సంపులో మంచినీటి కోసం మోటార్ బిగించిన కార్మికులు మరుసటి రోజు మిగిలిన పనులు చేసేందుకు సంపులోకి 2 వ్యక్తులు దిగారు. దిగిన నిమిషాలలోనే ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో మరో 2 కార్మికులు వారిని తీసుకొచ్చేందుకు దిగి విషవాయువు పీల్చడంతో అక్కడికక్కడే నలుగురిలో ఘటన స్థలంలోనే 2 కార్మికుల మృతి చెందారు. మరి 2 పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మరొక కార్మికుడు మృతి చెందటం జరిగింది. ఒక కార్మికునికి వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి తోటి కార్మికులు వివరించారు. మరొక కార్మికుని ఆరోగ్య స్థితిపై డాక్టర్లు వెల్లడించారు. అక్కడ పని చేస్తున్నామండి. అక్కడ ఉంజుపల్లిలో పని చేస్తున్నామండి. పని చేస్తుంటే వీళ్ళు ఫస్ట్ ఇస్సాకనే అతను సంపులోకి దిగాడు. దిగితే అందులో గ్యాస్ ఫామ్ అయ్యి అందులో పడిపోయాడు అతను. తర్వాత ఏమో ఇతను దిగాడట, అప్పలరాజు అన్న అతను పడిపోయాడు. ఈలోగా పక్కన లోకల్ వాళ్ళు పరిగెట్టుకొచ్చి వాళ్ళు తీస్తే వాళ్ళకి 2 పడిపోయారు. వాళ్ళ 3 చనిపోయారు. అప్పలరాజు ఒకడే బతికాడు. ఇప్పుడు అండి గ్యాస్ ఫామ్ అయిందండి అందులో. మిషన్ భగీరథ. నా పేరు భాస్కర్రావు అండి. నమస్కారం అండి. నా పేరు గోపాలకృష్ణ, డ్యూటీ డాక్టర్. మనకు చెర్ల నుంచి అప్పలరాజు అనే వ్యక్తి వచ్చారు. ఈ విషవాయువులని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల మీద ఇన్ఫెక్ట్ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆక్సిజన్ పెట్టి ఉంచుతున్నాము. ప్రజెంట్ అయితే ఏం కండిషన్ అయితే చెప్పలేము. 24 గంటల తర్వాత గడిచిన తర్వాత చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆక్సిజన్ ఇంజెక్షన్స్ పెట్టినామండి. తర్వాత ఈ విషవాయువులు పీల్చడం వల్ల ఊపిరితిత్తుల మీద ఇంపాక్ట్ ఎక్కువ పడ్డది. ఇంకా కొన్ని టెస్టులు అన్నీ వచ్చి చూసిన తర్వాత మీ 24 గంటల తర్వాత ఎంత మొత్తం